రైతులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. ఈ రోజు భాగంగా 17వ తారీఖు ఏప్రిల్ 2026 రోజున ఇక్కడ ఈ తోటనైతే ఆల్రెడీ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఇది దేశతండ గుగులోతు కీమా గారి తోట. ఇది అలా ఎలా ఉంది, సఫల్ భీష్మ 36 మారు మోగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా సఫల్ భీష్మ 36 అంటున్నారు. అది ఆయన సోమల నాయక్ కూడా లాస్ట్ ఇయర్ వేసుకున్నారు, ఇదే సంవత్సరం వేసుకున్నారు. మరి నాదే ఎట్లా కాసిందా, ఇంకా వేరేటోళ్ళు కూడా పక్కన కూడా ఏ విధంగా కాసింది అనేది ఆయన కూడా నేరుగా వచ్చి తీసుకుపోయి మన తోటి రైతులని చూపెట్టుకోవచ్చనని ఈ రోజు తీసుకురావడం జరిగింది. సఫల్ భీష్మ 36 ఒక ఎకరం, సఫల్ చందన 007 అనేది ఇంకో ఎకరం అనేది పెట్టడం జరిగింది. సో ఈ మొత్తం టోటల్గా 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలలో మేము మొదటి క్రాప్ వచ్చేసి 41 కింట 30 కిలోలు అయితే అమ్మడం జరిగింది. మేము వరంగల్ మార్కెట్లో జెండాపాట అయితే పడ్డది. అదే 30వ తారీఖు 19,250 రూపాయలు జెండాపాట అయితే అదే రేటు మా మిర్చికి పడ్డదండి. మొత్తం టోటల్గా 41 కింట 30 కిలోలు అయితే అమ్మడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్తే జెండాపాట ఫస్ట్ కోత 19,250 రూపాయలు 30వ తారీఖున మార్చి 30వ తారీఖున మీరు అమ్మారు. అవును. ఓకే, రైట్. అన్నగారు నమస్తే. మీ పేరు? మీరు సఫల్ భీష్మ 36 వేసుకున్నారా? ఎలా ఉంది? ఓకే, బాగుందా? మీది ఎలా ఉంది, బయట కూడా ఎలా ఉందని చూడనికి వచ్చారా? ఓకే, ఎలా అనిపించింది అన్న? బాగుంది, మంచిగా కాసింది. బాగుందా? పర్లేదు. ఓకే అన్న, ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది తోట. బాగుందా? ఈ రోజున ఏప్రిల్ 17వ తారీఖు ఇలా ఎండాకాలమే ఇది. ఓకే, తోట అంటే బాగుంది, బాగున్నట్టే కదా అన్న. మీరేమంటారు అన్న? సైద్ అన్న చాలా ఎక్స్పర్ట్. 6-7 ఎకరాల తోట అయితే ప్రతి సంవత్సరం వేస్తారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పా. నమస్తే అన్న, బాగుందన్న. మీకు మంచిగా అనిపించిందా? తోట మంచిగానే ఉంది. ఇప్పుడు కూడా 17వ తారీఖు అంటే ఏప్రిల్ అయినా కూడా నీట్గా ఉందంటే, కాయ కూడా సైజు కూడా మంచిగా క్లారిటీగా ఉందంటే, ఈ సైజు ఉందంటే బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే అన్న, మీరేమంటారు అన్న? మీరేమంటారు? మీరేమంటారు? పర్వాలేదా? నేను చెప్తున్నా, నేను ఏది కూడా ఎండ శాతం కూడా లెక్కకుంటా ఎండాకాలంతో సహా నేను తిరుగుతూనే ఉన్నా. మీరు చూస్తూనే ఉన్నారు. అన్ని చోట్ల కూడా భైంసా పోవడం జరిగింది, పల్నాడు పోవడం జరిగింది, భద్రాచలం పోవడం జరిగింది. ఆ చుట్టూ సరౌండింగ్ ఏరియా, లోకల్ ఏరియా మొత్తం ప్రతి ఒక్క తోటనైతే 100% వదిలిపెట్టకుండా నేనైతే ప్రతి ఒక్క తోటలు అడిగి తెలుసుకుంటున్నా దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది. సఫల్ భీష్మ 36 అంటే మరవరానిది, మరవలేనిది. రైతు అనేటోడు ఖచ్చితంగా ఇది 100% వేసుకుంటాం అనేది వాళ్ళ మాటలో మనం తెలుసుకుంటున్నాము. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వేసుకున్నారు. మాది అలా ఉంది, బయట కూడా అలాగనే ఉందా? మా నెలలో ఈ విధంగా పండింది, వాళ్ళ నెలలో కూడా ఏ విధంగా, వాళ్ళ భూమిలో కూడా ఏ విధంగా వస్తుంది అనేది వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి చూడడం జరుగుతుంది. ఇది ఎండాకాలంలో కూడా ఇంత పచ్చగా ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు అనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. ఓకే అండి. అదే విధంగా చూసినట్లయితే మార్కెట్లోకి పోతే ఇది జెండా పాట పడడం జరుగుతుంది. అది ఖమ్మం మార్కెట్లో కూడా అమ్మారు, వరంగల్ మార్కెట్లో కూడా అమ్మారు, మహబూబాద్ మార్కెట్లో కూడా అమ్మారు. ఏ మార్కెట్లో కూడా పోయినా కూడా జెండా పాట పడుతుంది. ఈ విధంగానైతే సఫల్ భీష్మ 36 అనే వెరైటీని మనం ప్రత్యేకంగా కళ్ళతో చూస్తున్నాం. ఓకే, నమస్తే.